సార్, మనం ఇంకొక న్యూస్ చూస్తే అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది చెప్పుకోలేకపోతున్నారు కానీ ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులే ఇండియన్స్ ఎదుర్కొంటున్నారు అంటూ ఒక వార్త వస్తుంది. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేక బృందాలుగా గాలించి వెనక్కి పంపించేసే ఉద్దేశంలో ట్రంప్ గారు ఉన్నారు. ఇది వార్త. ఏమంటారు సార్? ఒక్క నిమిషం హోల్డ్ చేస్తారా? వందనే సార్. ఓకే, స్టార్ట్. సార్, ఐఎమ్ రెడీ. చెప్పండి. అది మెయిన్ థింగ్ ఏమిటంటే భారతదేశంలో జరిగేది మనకు హక్కు ఉన్నది, ఇంకో దేశంలో వాళ్ళు చేసేది వాళ్ళ హక్కు ఉన్నది కదా. నేను చాలా ప్రసిద్ధమైన ఆఫ్రికన్ పాలిటిషియన్, మోస్ట్ ఫేమస్ ఆఫ్రికన్ పాలిటిషియన్ కీనియా ప్రెసిడెంట్ చేసేది. ఆయన తండ్రి మొదట కీనియాకి ఇండిపెండెన్స్ భారతదేశం తర్వాత వచ్చాక 20 సంవత్సరాలు చేశాడు. ఆయన ఏమన్నాడంటే, మనం అమెరికాలో ఏదో ఉద్యోగాలు ఇవ్వలేదు, అమెరికా నుంచి మనకు డబ్బు ఇవ్వలేదు అంటాం. అది ఏం న్యాయం? వాళ్ళు మనుషులు వాళ్ళు చేసుకుంటారు, మన మనుషులు మనం చేసుకోవాలి వీలైనంత వరకు అన్నారు. భారతదేశం నుంచి కొంతమంది వెళ్ళారు, చక్కని ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఆపటానికి ట్రంప్ చేతిలో లేదు. మీరందరూ నిన్న పెద్ద డెవలప్మెంట్ జరిగింది ప్రపంచంలో. అమెరికా షేక్ అయిపోయింది. ఆ డెవలప్మెంట్ మీకు తెలుస్తుంది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చైనీస్ నిన్న మేము అమెరికా కంటే అడ్వాన్స్ గా ఉన్నామని బయటకు వచ్చేసారు నిన్న చైనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో న్యూయార్క్ స్టాక్ మార్కెట్ 25% వాల్యూ పోయింది, ఎగిరిపోయింది. అందువల్ల భారతదేశానికి అమెరికా సంబంధం ఇప్పుడు తప్పదు. పార్ట్ టైం వర్కర్స్ ఇవన్నీ మిలిగా సెటిల్ అవుతాయి. కానీ దాని గురించి గవర్నమెంట్ దెబ్బలాడలేదు. చాలా కేర్ఫుల్ గా భారత గవర్నమెంట్ డీల్ చేస్తుంది. అన్ని ఓకే అంటుంది, తర్వాత చేసే పని చేస్తారు భారతదేశం. చెప్పండి సార్. ముఖ్యంగా ఇప్పుడు మన ఇండియన్స్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు H1B1 వీసాలకు సంబంధించి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ట్రంప్ గారు రకరకాల డెసిషన్స్ తీసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా వాళ్ళ దేశభక్తి వాళ్ళు చాటుకుంటున్నారు, కాదనలేము. కానీ ఏదో సంపాదిద్దామనో లేకపోతే కెరీర్లో సెటిల్ అవుదామనో వెళ్ళిన మన వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్ట్ టైం జాబ్స్ చేసే ట్రంప్ ఒక పని మాత్రం చేస్తారు, టెక్నాలజీ సెక్టర్ ని చక్కగా పెంచుతాడు. వాళ్ళని చాలా మమకారంతో చూస్తారు. ట్రంప్ గత 4 సంవత్సరాలు ఏమన్నాడంటే, గ్రీన్ కార్డ్స్ లిబరల్ గా ఇచ్చేస్తాము భారతీయులకి, అలాంటి వాళ్ళకి ఎవరైతే అప్లై చేస్తారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లేబర్ కోసం వచ్చేసి గోళ్ళు దూకేసి దాదాపు 60 లక్షల మంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళని తరివేస్తారు. ఎవరైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు 15 సంవత్సరాలు గ్రీన్ కార్డ్ కోసం, సడన్ గా ఇస్తాడు. మీరు చూస్తా ఉండరు. ట్రంప్ కాలేజెస్ లో ఎవరైతే అక్కడ చదువుకున్నారో STEM సబ్జెక్ట్స్ అంటే టెక్నాలజీ, ఇంజనీరింగ్ అవన్నీ చదువుకున్నారో, మ్యాథమెటిక్స్, సైన్స్, అని కూడా ఇస్తాడు. తప్పదు, టెక్నాలజీ గురించి ఇస్తాడు. ఆయన అన్నాడు, ఇప్పటి వరకు హాని ఏం చేశారు, ఇల్లీగల్ గా వచ్చిన తీసేయమన్నాడు, మిగతా వాళ్ళని పని చేయొద్దు అన్నాడు. అది వాళ్ళు మన గవర్నమెంట్ కూడా ఏమన్నది, చట్టాలు వైలేట్ చేస్తే మనమే చేయలేము వాళ్ళు. సో ఎంతవరకు వీళ్ళు చట్టాలు వైలేట్ చేశారు, ఎంతవరకు చేస్తున్నారు, దాన్ని బట్టి ఉంటారు. తొందరపడే అవసరం లేదు. కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్నాం, ఇలా దానికి వెళ్ళాము, ఈ దొంగ వీసాలతో వెళ్ళాము అంటే అది మనమేం చేయలేము. మీకు H1B వీసా ఇస్తే మీకు ఇబ్బంది లేదు, మీకు గ్రీన్ కార్డు వస్తాయి. గ్రీన్ కార్డు ఇస్తారంటే భారతీయులు అవసరం. నిన్న చైనా షాక్ తో 2 days బట్టి ఎలా తట్టుకోవాలి, వాళ్ళ కళ్ళ మీద డొనాల్డ్ ట్రంప్ క్రియేట్ చేసిన కళలన్నీ పడిపోయింది. AI ఎప్పుడైతే చైనా లీడ్లో వచ్చింది, వాళ్ళకి ఇంకా ఫోకస్ ఉంటుంది ఈ పని మీద, ఇంకా పని చేయాలి. అందువల్ల ఓవరాల్ గా చెప్పాలంటే పేషెంట్ గా ఉండాలి. కొంతమందికి తప్పకుండా ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళారు, పార్ట్ టైం జాబ్ చేస్తారు, మరి ఆ ఇబ్బందులు ఎలా వస్తాయి చూడాలి, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. మన గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరిలో కలుస్తున్నారు, మంచి సంబంధం ఉండాలి. దానికి ట్రంప్ కూడా మంచిగా రియాక్ట్ అవుతాడని నేను భావిస్తున్నాను. భారతీయులకి